పౌలు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాస్తూ, మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను ఆయన మహిమ కొరకు చేయుడి అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క ప్రభుతో నడిచేటువంటి అనుభవం కావాలి. నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు తన పక్కన ఉన్నాడు అనుకున్నప్పుడు కొన్ని వీడియోస్ చూడలేడు. యేసు ప్రభు నా పక్కన ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చూడడానికి ట్రై చేస్తాను, ఏదైనా నాకు ఉపయోగపడేట్టు ట్రై చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఆ వీడియోస్ పక్కన వారేసి ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, అంతే తప్ప ఇష్టానుసారంగా చూడడం. ఎందుకంటే ప్రభు పక్కన ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మన స్వభావం ఎప్పుడు తిరుగుబాటు స్వభావం, వ్యతిరేక స్వభావం. ఆయన మన పక్కన ఉన్నాడంటేనే మన స్వభావం బాగుపడుతుంది, మన ప్రవర్తన సరిచేయబడుతుంది, మన ఆలోచన సరిచేయబడుతుంది. ఎప్పుడు ఆయన మన పక్కన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. మోషే ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా జీవించాడంటే ఆయన ప్రయాణంలో ఒక మాట రాయబడింది, ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్టుగా ప్రయాణం చేశాడు. అందుకే క్రీస్తు కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు.